హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మేము మా వదినకి గాజులు పెట్టడానికైతే మా అక్క నేనైతే మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వచ్చేసాము. చూసేయండి మా వదినకైతే మేము ఎలా గాజులు పెడతామో. మా అన్నయ్య వదిన అయితే వీళ్ళు చూడండి, మా వదినకి పెట్టడానికైతే మేము వచ్చేసాము. గాజులు, వదిన మద్దల గాజులు. ముందుగా మా అక్క అయితే మా వదినకు గాజులు పెడుతుంది. ముందుగా బొట్టు అయితే పెట్టి తర్వాత గాజులు పెడుతుంది. చూసేయండి ఈ వదిన మద్దల గాజుల వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. మా అక్క మా అన్నయ్య కూడా టవల్ అయితే కప్పుతుంది. తర్వాత వదినకైతే గాజులు పెట్టడం స్టార్ట్ చేస్తుంది. చూసేయండి. ముందుగా మా వదినకి బ్లౌజ్ పీస్, గాజులు, టిక్లీస్, కోను, నెయిల్ పాలిష్, సింధూర్ అయితే ముందుగా పెట్టేసింది. తర్వాత గాజులు అయితే పెడుతుంది. చూడండి. మేమైతే 5 రకాల గాజులు తీసుకెళ్ళాము. 5 రకాలు 5 డజన్లు అయితే తీసుకెళ్ళాము. మా అక్క నేను ఇద్దరము. స్వీట్స్ కూడా తీసుకెళ్ళాము. గాజులు పెట్టడం అయితే అయిపోయింది. తర్వాత అయితే స్వీట్ తినిపిస్తుంది. నేనైతే పెడుతున్నాను గాజులు. ముందుగా పసుపు కుంకుమ పెట్టేసి తర్వాత మేము తీసుకొచ్చిన బొట్లు, సింధూర్, పువ్వులు అవైతే పెట్టేసి తర్వాత గాజులు పెట్టేస్తాము.
మా వదినకి మా అక్క నేనైతే గాజులు వేయడం అనేది అయిపోయింది. చూడండి గాజులు అయితే చాలా బాగున్నాయి. మేమైతే 5 డజన్లు 5 కలర్ గాజులు అయితే తీసుకొచ్చాము మా వదినకి. చూడండి ఎంత బాగా కనబడుతున్నాయి గాజులు అయితే. చెప్పండి. ఇప్పుడు మా అన్నయ్య వాళ్ళైతే మాకు బట్టలు పెడుతున్నారు, మా అక్కకి నాకు. మా వదిన మా అక్కకైతే బట్టలు పెడుతుంది. తర్వాత మా వదిన నాకు కూడా బట్టలు పెట్టింది. ఇలాగే మీ ఇళ్ళలో కూడా వదిన మరదల గాజులు వేసుకున్నారో కామెంట్లు అయితే చెప్పండి. ఇలాంటి సాంప్రదాయాలు పాటించడం వల్లనే మన రిలేషన్షిప్స్ అనేవి స్ట్రాంగ్గా ఉంటాయి, ప్రేమానుబంధాలు కూడా పెరుగుతాయి. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మా ఛానల్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.